ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. స్వాధ్యాయ ప్రియులకు నమస్కరిస్తూ హనిత. ఈరోజు న్యూ ఎనర్జీ 24వ రోజు అండి. నిన్నటి జ్ఞానానికి కంటిన్యూటీ ఇది. మాస్టర్స్ ఒక చిన్నది, ఒక పార్టిసిపెంట్, ఒక జ్ఞానస్వరూపులు నాకు తెలియచేసిన విషయం ఇక్కడ తెలియచేస్తున్నాను. నా ద్వారా ఈ న్యూ ఎనర్జీ ఎసెన్షియల్ పుస్తకాల ఆడియో స్టార్ట్ అయినాక చాలా జూమ్ క్లాసెస్ వీటి గురించే జరుగుతున్నాయి అని తెలియచేశారు. నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. నేను చేస్తున్నాకే ఇవి స్టార్ట్ అయినాయి అనేది అవునా కాదో మనకి తెలియదు. కానీ ఇది ఒక పాయింట్ అవుట్ చేశారు అంటే వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా వీటి మీద ఈ పత్రి గారి ఆశీర్వాదము, స్వాధ్యాయం అనేది వారి సూచన, ఇది అది పాటిస్తూ అంత ఇదిగా వారు వింటున్నారు, చేస్తున్నారు అంటే నాకు పంపించిన పార్టిసిపెంట్కి నేను అభినందనలు, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. సో ఈరోజు చూద్దామా. 2001లో ఆ నల్ల చొక్కాల చీకటి జీవులు భూమిని పూర్తిగా తమ బానిసలుగా చేసుకోవాలని లక్ష్యం పెట్టుకున్నారు. అయితే అప్పటికే తొలి విడతగా జాగృతులైన వాళ్ళు తమ పని పూర్తి చేసి 5వ పది గ్రీడ్ను దాన్ని టెంప్లెట్లు తయారు చేసేసి ఉండినారు. దానివల్ల తమ పనంతా బూడిదలో పోసిన పన్నీరైందని అర్థమైంది. చీకటి జీవులకు బిత్తరపోయారు. ఊహించని ఈ పరాజయానికి, ఈ కూల్చివేత సంఘటనతో హడలిపోయి బానిసగా లొంగి రావాల్సిన మానవులకు కొత్త గ్రీడ్ బిగించడం వల్ల స్వతంత్రానికి ఒక మార్గం చక్కగా ఏర్పడింది. 1000 సంవత్సరాలుగా జాగ్రత్తగా కష్టపడి వేసుకొచ్చిన చీకటి జీవుల ప్లాన్ ఒక్కసారిగా తుస్సుమన్నది. వాళ్ళ లక్ష్యం నెరవేరకుండా పోయింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని పడగొట్టడంలో అసలు చీకటి జీవులు ఊహించిన ఫలితం ఏమిటంటే, ఆ దారుణానికి కదిలిపోయి కోపంతో ఊగిపోయి మతిపోయిన జనం ఇతర దేశాల పరాయి మతస్థుల బిల్డింగుల మీదకి దాడి చేస్తారని, అప్పుడు ఆ అల్లరి ఇతర దేశాలకు పాకుతుందని, సమన్వయం లోపించి అందరూ కొట్టుకు చేస్తారని, అప్పుడు తమ పెత్తనం చాలా చెల్లుతుందని వాళ్ళ ప్లాన్. కానీ అలా జరగలేదు. ఈ కొత్త గ్రీడ్ నిజంగా ఒక చిక్కు సమస్య అయింది వాళ్ళకి. ఎందుకంటే ఈ 5వ గ్రీడ్లో ఉన్నది ఏమిటంటే కొద్దిపాటి సానుభూతి. మాస్టర్స్ ఇక్కడ ఒక చిన్న విషయం మనం తెలియజేసుకుందామండి. ఎప్పుడైతే ఎవరికైనా ఒక చెడు చేయాలన్న ఆలోచన కానీ చెడు చేయటం కానీ జరిగింది అంటే అది తిప్పి వాళ్ళకే కొడుతూ ఉంటుందేమో కదండి. చాలా విషయాల్లో మన టీవీ సీరియల్స్లో అయితే ప్రత్యక్షంగా చూపిస్తారు. వాళ్ళు ఏదో చనిపోవాలని ఒక విషయం కల్పిస్తారు, వాళ్ళు తాగకుండా వీళ్ళు తాగుతారు. ఇలాగ అది చక్కగా చూపించడమేనండి. ఒక నిత్య జీవితంలో ఒక సత్యాన్ని తెలియజేయటమే. అది కూడాను ఏదైతే మనం ఇస్తూ ఉంటామో అదే మనకి వస్తూ ఉంటుందనేది వీళ్ళ విషయంలో కూడా జరిగిందనమాట అండి. అంటే యూనివర్సల్ లా వాళ్ళు లేదో ఎంత శక్తివంతులకైనా ఎవరికైనా ఇది వర్తిస్తుంది అని మనకి చక్కగా తెలియజేసినట్టున్నారు ఈ సంఘటనతో. సో సానుభూతి గురించి తెలుసుకుందామండి. ఈ సానుభూతి, కంపాషన్ అనేది విశ్వంలోకెల్లా అత్యుత్తమమైన ఫ్రీక్వెన్సీ, అంటే అల సంఖ్య కలది. చీకటి జీవులు జయించలేని ఒక సానుభూతిని మాత్రమే. సానుభూతి ఎలాంటిదైనా నిర్వీర్యం చేసేస్తుంది. కొద్దిపాటి సానుభూతికి అంత మంచి ఫలితం కనబడితే ఇక ఆ లక్షణం నిండుగా ఉన్న గ్రీడ్ ను తయారు చేస్తే, అటువంటి గ్రీడ్ తయారైందంటే ఇక మానవులను తామెన్నటికీ స్వాధీనపరచుకోలేమన్న విషయం చీకటి జీవులకు తెలుసు. ఎందుకంటే తాము ఎటువంటి భయంకరమైన పరిస్థితులు కల్పించినా, ఎంత భయంకరమైన ఆయుధాలు చూపించినా ఈ సానుభూతి అనే గుణం వల్ల మనుషులు అస్సలు భయపడరు.
మనం చాలా వరకు గెలిచేసామని మన నల్ల చొక్కా బ్రదర్స్కి అర్థమైపోయింది. అయితే అప్పుడే శుభం కాదు పడిపోనివ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. సారీ అండి. వ్యవహారాలు ఈ పాయింట్కి వచ్చాక పరుగు పందెం మొదలైంది. చివరి ఆఖరు ప్రయత్నం ఒకటి చేయాలనుకున్నారు. మనం ఇంకా న్యూ ఎనర్జీలోకి అడుగు పెడుతున్న ప్రాసెస్లో ఉన్నాం కదా, ఇంకా పూర్తిగా అందులోకి పోలేదు కనుక చివరి ప్రయత్నం ఫలిస్తుందని వాళ్ళ ఆలోచన. ఓకే మాస్టర్స్, మిగతాది రేపటి జ్ఞానములో అందుకుందామా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.